దేవునికి స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని యొక్క వాక్యములో నుంచి కొన్ని మాటలు చదువుకొని ధ్యానించుకొని ప్రార్థనలోనికి వెళదాం. ప్రస్తుత పరిస్థితులలో ప్రార్థన చేయాల. ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ దినాలలో ప్రార్థన అవసరం అనే విషయాన్ని గమనించుకుందాం. ఎందుకు చేయాలా ప్రార్థన అనే విషయాలు విందాం. ప్రార్థన చేస్తే మనం ఎలాంటి మేలు పొందుతాం, లేఖనాల నుంచి చదువుకుందాం. ఆదికాండము 20వ అధ్యాయం. ఆదికాండము 20వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండము 20వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నువ్వు బ్రతుకుదువు. దేవుడు మనకి ఈ మాటలు సహాయం చేయనుగాక. చదువుకున్న వాక్య భాగములో దేవుడు ఒక రాజుతో మాట్లాడినటువంటి మాటలు. దేవుడు రాత్రి వేళ స్వప్నబంధు అబీమెలెకునొద్దకు వచ్చి, నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనక ఆమె నిమిత్తము నువ్వు చచ్చినవాడు సుమ అని చెప్పినాడు. అప్పుడున్నటువంటి పరిస్థితులు ఎలాగున్నాయంటే, ఒక స్త్రీ అందంగా కనిపించినదంటే ఆ రాజు దగ్గరికి వెళ్ళి పొగిడితే ఆ రాజు తన ఇంటిలోనికి పిలిపించుకునేటువంటి వాడు. అలాంటి పరిస్థితులలో అబ్రహాము భార్య అయినటువంటి శారాను ఈ మనిషి తన ఇంటిలోనికి తీసుకొని వెళ్ళినాడు. దేవుడు జోక్యము కలుగజేసుకున్నాడు. అతడు ఒక పురుషునికి భార్య, అతని నిమిత్తమును సచ్చినవాడవు కనుక అతని భార్యను అతనికి వదిలిపెట్టు అని చెప్తూ చదువుకున్న భాగం 7వ వచనములో ఆ మనిషిని భార్యని తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త. ప్రవక్తలు మామూలుగా ఏం చేస్తారు? ఇప్పుడు దేవుని సేవకులు మామూలుగా ఏం చేస్తారు? దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు. అవసరాన్ని బట్టి మనకున్నటువంటి అవసరాలను చెప్తే మన కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తారు. ముందే వాక్యములో ఇర్మీయా 18వ అధ్యాయం ఏం చేస్తారో చూడండి. ప్రవక్తలు ఏం చేస్తారు? ఇర్మీయా 18వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు ఆ జనులు ఇర్మీయా విషయమై యుక్తిగల యోచన చేతము రండి. యాజకుడు ధర్మశాస్త్రం వినిపించక మానడు, జ్ఞాని యోచన లేకుండా ఉండడు, వాక్యము చెప్పక మానడు. వాక్యం చెప్పినటువంటి ప్రవక్త ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. యాజకులు ఏం చేస్తారంట? యాజకులు ధర్మశాస్త్రాన్ని వినిపిస్తారు. ఆ తర్వాత జ్ఞాని ఏ విషయములు కూడా యోచన చేసే వెళ్ళే అవకాశం ఉంది. ప్రవక్త వాక్యం ప్రకటిస్తాడు, ఆ తర్వాత ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు అబ్రహాము ఎవరంట? అబ్రహాము ప్రవక్త. అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, ఒక రాజు కొరకు ప్రార్థన చేస్తాడు. అతడు ప్రార్థన చేయడం ద్వారా నీకేమి జరుగుతుందంటే నువ్వు బ్రతుకుతావు. అన్యాయంగా ఒక స్త్రీని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు కనుక అతడు ప్రవక్త, అతని భార్యను అతనికి అప్పగించు. ఇంకో మాట బాగా గమనిస్తే, తన భార్యను వేరొక రాజు తన ఇంటిలోనికి తీసుకుపోయిన తర్వాత అబ్రహాము బలిపీఠం కట్టినట్టుగా కానీ లేక ప్రార్థన చేసినట్లుగా వాక్య భాగంలో లేదు. మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన పిలిచింది దేవుడే కనుక దేవుడే చూసుకుంటారని వదిలేసినాడు. అందులో భార్యతో కూడా అబద్ధం చెప్పించినాడు. ఆ విధంగానే ఫాలో అయినారు. కానీ ఇప్పుడు దేవుడు కలగజేసుకొని అతని భార్యను అతనికి అప్పగించు,
అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నువ్వు బ్రతుకుతావు. పంపించడానికి ముందు అబ్రాహామును అబీమెలెకు రాజు అడిగినాడు, అయ్యా ఎందుకు నువ్వు ఈ పని చేసినావు? చూద్దాం ఆ వాక్యంలో. ఈ పని ఎందుకు చేసినావు? ఆమె నా సహోదరుని ఎందుకు చెప్పినావు? ఆయన కూడా ఆమె కూడా ఎందుకు అలాగ చెప్పింది అని చెప్తే అబ్రహాము సమాధానం చెప్పినాడు. ఏం సమాధానం చెప్పినాడంటే, ఆదికాండం 20వ అధ్యాయము 10వ వచనములు, మరియు అబీమెలెకు నువ్వేమి చూసి ఈ కార్యము చేసితివని అబ్రహామును అడగగా, అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము ఏమి లేదంట. ఆ స్థలమందు దేవుని భయం, దేవుని భయం లేనటువంటి స్థలంలో ఉన్నాడు. ఈ స్థలమందు దేవుని భయం లేదు. కొన్ని కుటుంబాలలో ప్రార్థన చేసేటువంటి కుటుంబాలు కూడా ఉంటాయి, కానీ దేవుని భయం లేనటువంటి కుటుంబాలు. ఇప్పుడు ఏలి యాజకుడే, ఏలి కుమారులు దేవుణ్ణి ఎరగనేటువంటి వారు. యాజకుడే, ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్న బోధకుడే, కానీ ఏలి కుమారులు బహు దుర్మార్గులు, దేవుణ్ణి ఎరగనటువంటి వాళ్ళు. సమూయేలు ప్రవక్తగా ఉన్నాడు, తను బతికిన దినాలన్నీ కూడా న్యాయాధిపతిగా ఉన్నాడు సమూయేలు. కానీ అతని కుమారులు మాత్రము సమూయేలు లాంటి ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు కాదు, లంచగొండులు అని వాక్యములో ఉంది. అయ్యా నీ కుమారులు నీ ప్రవర్తన వంటి కలిగినటువంటి వారు కాదు, లంచాన్ని తీసుకొని ఉన్నటువంటి న్యాయాన్ని తిప్పివేస్తున్నారు అని పెద్దలు చెప్పినారు సమూయేలు దగ్గరికి వచ్చి. కనుక ఈ స్థలములో దేవుని భయం లేనటువంటి స్థలం, అందుకోసం నేను అలాగూ చెప్పవలసి వచ్చింది అని అక్కడ మనం చదువుకోవచ్చు. విడిపించిన తర్వాత జరిగింది ఏమిటంటే 20వ అధ్యాయం 17వ వచనములో, అదే అధ్యాయం, అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసినట్టే. దాని అర్థమైంది. ఇప్పుడు బాగున్నావా అంటే బాగున్నామంటే బాగున్నామని చెబుతాం. కొంత అనారోగ్యంతో ఉండి తర్వాత బాగుపన్నాడు అనుకో, అప్పుడేమంటాడు? ఇంతకుముందు అనారోగ్యంతో ఉంటేని ఇప్పుడు బాగున్నాను. ఇప్పుడు ఇతని కుటుంబంలో, అబీమెలెకు కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసినట్టు. దాని అర్థమైంది. మొత్తము దేవుడు రోగాలతో ముత్తినాడు. భార్యను, అతని దగ్గర ఉన్న దాసీలందరినీ కూడా దేవుడు అబ్రహాము ప్రార్థన చేయగా బాగు చేసినట్లుగా వాక్య భాగంలో ఉంది. తర్వాత అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను అని ఉంది. కారణం ఏమిటి? అన్యాయంగా ఒక ప్రవక్త వారిని తీసుకొని తన ఇంటిలో చేర్చుకున్నాడు. కనుక విందాం, ప్రార్థన ఒక మనిషిని బ్రతికిస్తుంది. ప్రార్థన మనిషిని బ్రతికిస్తుంది. ఇప్పుడు హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది, మనందరికీ కూడా తెలుసు. ఏ ప్రవక్తను పంపించినాడు దేవుడు? యెషయా ప్రవక్త వెళ్ళినాడు. ఏం చెప్పినాడు? నువ్వు బ్రతకవు, నువ్వు మరణిస్తావు, కనుక నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకో అని చెప్పినాడు ప్రవక్త వెళ్ళి హిజ్కియాకు. ఆ పరిస్థితిలో హిజ్కియా ఒక రాజు. నువ్వు బ్రతకవు, చచ్చిపోతావు, నీ కుటుంబాన్ని చక్కబెట్టుకోమంటే హిజ్కియా చేసిన పని ఏమిటనగా దేవుని మందిరానికి వెళ్ళి కన్నీళ్లు విడుస్తూ మోకరిల్లి దేవుని దగ్గర ప్రార్థన చేసినాడు. ఒక రాజుగా ఉన్నటువంటి హిజ్కియా దేవుని దగ్గర కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేసినాడు. విన్నాడు దేవుడు ఆ ప్రార్థన. మళ్ళీ అదే ప్రవక్త ద్వారా దేవుడు కబురు పంపించినట్లుగా ముఖ్య భాగమును మనం చదువుకోవచ్చు. ఒకటి, ప్రార్థన బ్రతికిస్తుంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకుందాం. 2వ సమూయేలు 15వ అధ్యాయం 2వ సమూయేలు 15వ అధ్యాయం 31వ వచనం. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరియున్నాడని దావీదునకు తెలియజేయగా దావీదు, యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేసెను. ఇక్కడ ప్రార్థన చేసింది ఎవరు? దావీదు ప్రార్థన చేసినాడు. ఎవరి ఆలోచన చెడగొట్టమనుడు? అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టు. కారణం ఏమిటి?
అహీతోపేలు మంచివాడు కాదు. అహీతోపేలు మంచివాడు కాదు. దావీదుకు బంధువే. ఒకప్పుడు దావీదు సైన్యములో ఉన్నటువంటి వాడు ఈ వ్యక్తి. అహీతోపేలు దావీదు రాజుగా ఉన్నప్పుడు ఆయన సైన్యంలో ఉన్నాడు, ఆయన దగ్గర ఉన్నాడు. కనుక ఈయన బుద్ధి అంతా కూడా దావీదుకు తెలుసు. ఇప్పుడు పార్టీ మారినాడు. ఇప్పుడు సమయ సందర్భాన్ని బట్టి మనం పార్టీలు మారడంలే, మారుతున్నాం. పార్టీ మారినాడు. ఏ పార్టీలోనికి వచ్చినాడంటే చెప్తారా? అబ్షాలోం పార్టీలోనికి వచ్చినాడు. అబ్షాలోం ఎవరింతకు? దావీదు యొక్క కుమారుడు. దావీదు యొక్క కుమారుడు. తల్లులు వేరైనా తండ్రి మాత్రము ఒక్కడే. తల్లులు వేరైనా తండ్రి మాత్రం ఒక్కడే. దావీదు యొక్క రాజ్యం కోసము దావీదునే చంపాలనుకున్నటువంటి వాడు అబ్షాలోం. ఈయనకు సలహాదారులు ఉన్నారు. అబ్షాలోమునకు సలహాదారులు ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక్కడే ఎవరు పరిపాలించరు. ముఖ్యమంత్రికి సలహాదారులు ఉంటారు. వాళ్ళకు జీతం ఇచ్చి పోషిస్తూ ఉంటాడు. కనుక వాళ్ళ సలహాలు వింటాడు. అనుకూలమైతేనే అంగీకరించినే పోతాడు, లేకపోతే ఇంకొకళ్ళని అడుగుతాడు సలహాలు. ఈ అహీతోపేలు కూడా అలాంటి వాడే. అబ్షాలోముకు సలహాలు ఇచ్చినటువంటి వాడు, కానీ మంచి సలహాలు కాదు. ఎలాంటి సలహాలు ఇచ్చినాడంటే 17వ అధ్యాయం, 2వ సమూయేలు 17వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నా. దావీదు అలసట నుండి బలహీనంగా నున్నాడు గనక నేను అతని మీద పడి అతని బెదిరించినడలా అతని యుద్ధనున్న జనులందరూ పారిపోదురు. రాజును మాత్రం హతం చేసి జనులందరినీ నీ తట్టు తిప్పెదను. నువ్వు వెదకు మనిషి నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుతురు గనక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకుని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకుందునని అహీతోపేలు అబ్షాలోముతో చెప్పగా, అయ్యా నువ్వు సైన్యాన్ని నాకి, నేను తీసుకొని పోతా. ఎవరిని చంపుతానన్నాడు? దావీదునే. మీ నాయన్ని మాత్రమే నేను తీసుకొని వస్తాను, చంపగలుగుతాను అని కన్న కొడుకుకు అహీతోపేలు ఆలోచన చెబితే ఇష్టపడలేదా? కింది మాట చదువుదాం. ఈ బోధ అబ్షాలోమునకును ఇశ్రాయేలు పెద్దలందరికీ యుక్తముగా కనపడాను. యుక్తముగా అంటే అహీతోపేలు చెప్పిన ఆలోచన చాలా మంచిది. ఎందుకంటే దావీదునే చంపుతానని తీసుకొని వస్తానంటుండ కదా అహీతోపేలు. నువ్వు సైన్యాన్ని ఇస్తే మీ నాయన్ని మాత్రమే. కన్న కొడుకుగా ఈ మాట అహీతోపేలు చెప్పిన వెంటనే అబ్షాలోము ఏమైనా అలా చెప్పండి, పోయి మా నాయన్నే చంపుతావా? నా కన్న తండ్రి అతడు అని అబ్షాలోము దండించినవాడు కాదు. అబ్షాలోముకు పెద్దలందరికీ యుక్తముగా ఉన్నదంట. ఓహో, అహీతోపేలు చెప్పిన ఆలోచన చాలా మంచిది అని అంగీకరించినటువంటి వారు. అలాంటి సలహాలు ఇచ్చినటువంటి వాడు అహీతోపేలు. ఇప్పుడు 10 మందిలో ఒక్కడన్నా మంచోడు ఉండడా? యోసేపును పట్టుకున్నప్పుడు, చంపాలనుకున్నప్పుడు ఒక సలహా ఇచ్చినాడు వాళ్ళల్లో ఒక అన్నగారు. ఎవరు? పెద్ద కుమారుడైనటువంటి రూబేన్. ఏమి ఇచ్చినాడు? అతన్ని చంపొద్దు, రక్తపాతం మాత్రం ప్రవహించొద్దు, తీసుకుపోయి అవసరమైతే గోతిలో వేయండి అని సలహాలు ఇచ్చినాడు. 10 మందేనా యోసేపుకు అన్నగారు? ఆ బెన్యామీన్ ఒక్కడు తండ్రి దగ్గర ఉన్నాడు, మిగతా 10 మంది వచ్చినారు, తీసుకువెళ్ళినాడు. కానీ సలహాలు ఇచ్చేటువంటి చంపొద్దు, అవసరమైతే అమ్ముదామన్నారు, అమ్మేసుకున్నారు 20 వెండి నాణ్యాలకు. అట ఇళ్ళల్లో కూడా మంచి వాళ్ళు ఉండొచ్చు. అబ్షాలోము దగ్గర సైన్యమంతా కూడా చెడ్డోళ్ళు కాదు. కానీ అబ్షాలోము మాత్రం విన్నాడు, యుక్తంగా తోచినాదని. తర్వాత ఇంకొకళ్ళని ఆలోచన అడిగినారు. చూద్దాం వాక్యంలో ఏమని ఆలోచన చెప్పినాడు. 7వ వచనం, 2వ సమూయేలు 17వ అధ్యాయము 7వ వచనములో హోసేయ్ అబ్షాలోముతో ఇట్లనెను, ఈసారి అహీతోపేలు చెప్పిన ఆలోచన. వాళ్ళల్లో ఒక వ్యక్తిని అడిగినారు. అడిగితే, అయ్యా అబ్షాలోము చెప్పిన ఆలోచన మంచిదా అని అడిగితే ఏమని ఇచ్చినాడు వాక్యంలో? ఈసారి అహీతోపేలు ఇచ్చిన ఆలోచన. ఈసారి అనే దానికి ముందు ఇంకొకటి ఏముంటుంది? ఇంతకు ముందు కూడా ఒక సలహా ఇచ్చినాడు. దాన్ని ఒప్పుకున్నారు. ఆ సలహా కూడా మంచిది కాదు.
మందేం తాగుతావు లేరా, బ్రాందీ తాగితే సరిపోద్ది అన్నట్టుగా రెండూ ఒకటే. ఈ రెండు వద్దు లేరా, కళ్ళు తాగమన్నా కూడా అది కూడా ఒకటే. ఇంతకుముందు ఆలోచించినాడు, అది కూడా మంచిది కాదు. ఇప్పుడు వాళ్ళల్లో ఉండి ఆయన అడుగుదాం ఒకళ్ళనన్నా అని అతన్ని అడిగితే, ఈసారి అహీతోపేలు ఇచ్చిన ఆలోచన మంచిది కాదు. అసలు మీ నాయన ఎలాంటి వాడో తెలుసా? కింది భాగంలో ఉంది, మీ నాయన సింహపు గుండె కలిగినటువంటి వాడు, అతడు గుహలలో ఉండేటువంటి వాడు. అలాంటి గుండె కలిగినటువంటి వ్యక్తి, సింహం గుండె కలిగినటువంటి వ్యక్తిని నువ్వు చంపగలుగుతావా? ఎందుకోసమంటే దావీదు బాలుడుగా ఉన్నప్పుడే తన గొర్రెలు కాసుకున్నప్పుడే చంపినాడు. ఎవ్వరు ఫిలిస్తీన్ల ఇశ్రాయేల్ ప్రజలందరూ చేయలేనటువంటి పనిని ఆరుమూల జానడెక్తి కలిగినటువంటి గొల్యాతును ఒడిశలో ఒక రాయి పెట్టుకొని చంపగలిగినటువంటి వాడు దావీదు. మీ నాయన ముందు ఎవ్వరు కూడా తట్టుకోలేరు కనుక ఈ ఆలోచన మంచిది కాదు. దావీదుకు అహీతోపేలు అబ్షాలోము యొక్క సైన్యములో చేరిన వెంటనే దావీదుకు ఆలోచన వచ్చింది ఏమంటే, అహీతోపేలు మంచివాడు కాదు కనుక నా కుమారునికి చెడ్డ ఆలోచనలే పుట్టించింటాడు, చెడ్డు సలహాలే ఇచ్చాడు. వాక్యంలో ఉంది, కొరింథీయులకు రాసిన పత్రికలో, దుష్ట సాంగత్యము మంచివాడే కావచ్చు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపుతుంది అని వాక్యంలో ఉంది. అబ్షాలోము అలాంటి వాళ్ళతో స్నేహం చేసినటువంటి వాడు. ఈ ఆలోచన, అయ్యా నీ కుమారుని సైన్యములు అబ్షాలోము అహీతోపేలు చేరినాడని చెప్తే వెంటనే చెడు సలహాలు ఇచ్చింటాడనే ఉద్దేశం మీద దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేసినాడు. మనం చదువుకున్నాం ఇందాక, ఏమని ప్రార్థన చేసినాడు? 15వ అధ్యాయం, 2వ సమూయేలు 15వ అధ్యాయం 31 వచ్చినాం. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేరిన కుట్రలో అహీతోపేలు చేరినాడని దావీదునికి తెలియజేయగా, దావీదు, యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టు. అహీతోపేలు మంచి ఆలోచన నా కుమారునికి చెప్పిండు, అతని ఆలోచన చెడగొట్టు. ఇప్పుడు మన పిల్లలు లోకములో ఉన్నారు గనక ఆ చదువుకునే సమయంలో ఆ సందర్భాలలో చెడు స్నేహితులు కలిగి జీవించవచ్చు, చెడు వాళ్ళతోనే స్నేహం చేయించవచ్చు. అవతల తాగుబోతుడు కావచ్చు, తిరిగిపోతుడు కావచ్చు, ఇంకోడు కావచ్చు. అవతలి వాణ్ణి పోయి దండించేదానికంటే మన పిల్లల కోసం మనం ఏం చేయాలా? మా ఓడు అవతలి వాణి స్నేహం పట్టినా వాళ్ళ ఆలోచన ప్రకారం, వాళ్ళ తలంపుల ప్రకారం, వాళ్ళ ఉద్దేశాల ప్రకారం మా పిల్లోడు జీవించకుండా ఉంటే చాలు. ఇప్పుడు చాలామంది ఎట్టున్నారంటే, మన పిల్లోని మనం దండించుకోవడంలే. నువ్వు మా ఓని స్నేహం చేయగాకురా, అవతలోడు గట్టాడైతే నువ్వెవరు నాకు చెప్పడానికి, నీ పిల్లని నువ్వు చక్కబెట్టుకో. దావీదు అహీతోపేల దగ్గర పోయి, నా కొడుకు సైన్యములో చేరును, నా మీద ఇలాంటి నిందలు మోపుతావా, ఇలాగ చెప్తావా అని అహీతోపేలను దండించినవాడు కాదు. కరెక్ట్గా దేవుని సన్నిధికి వచ్చి దేవుని దగ్గర ప్రార్థన చేసినాడు. అయ్యా అహీతోపేలు మంచివాడు కాదు, అతని ఆలోచన చెడగొట్టు, అతని ఆలోచన చెడగొట్టు. చెడగొట్టినాడో లేదో చూడండి, చదువుకుందాం. 2వ సమూయేలు 17వ అధ్యాయం 23వ వచనం. అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూసి గాడిదకు గంత కట్టి ఎక్కి పాతి పెట్టిరి. ఎవరి ప్రార్థన విన్నాడు దేవుడు? దావీదు ప్రార్థన విన్నాడు. ఏ ఆలోచనలు చెడగొట్టమన్నాడు? చెడు ఆలోచనలు. అహీతోపేలు యొక్క ఆలోచనలు చెడగొట్టు ప్రభువా అని అడిగినాడు. దేవుడు దావీదు ప్రార్థన విన్నాడు. అహీతోపేలు యొక్క ఆలోచన జరగకపోవడం చూసి ఏం చేసినాడంటే, అతడు ఇంటికి వెళ్ళి ఇంటిని చక్కబెట్టుకొని ఆ తర్వాత ఏం చేసినాడు? ఉరిపోసుకొని చనిపోవడానికి కారణం ఏంది? నేను చెప్పిన ఆలోచన జరగకపోవడం. ఇంట్లో యజమానుడు చెప్పింది ఒక్కోసారి జరగలేదనుకో, తల పట్టుకుంటాడు. మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు, సలహాలు వినాలా. ఇప్పుడు అబ్రహాముకు దేవుడు చెప్పినాడు, శారా చెప్పిన ప్రతి మాట విను అన్నాడు. శారా చెప్పిన మాట విను. ఎక్కడ కూడా భర్తతో కొట్లాడినట్లుగా వాక్యములో లేదు.
ఇంకా శారానే కొట్లాడింది ఎవరితో? అబ్రాహాముతో. పంపేయి, హాగరును పంపేయి. వద్దు ఆమెకు గర్భం వచ్చిన తర్వాత గర్వము కూడా వచ్చినది. మామూలుగా కోపిష్టి భర్తగినైతే ఆమె గర్భాలు రావడానికి కారణం ఎవరు? నేను కాదు కదా. నీకు పిల్లలు పుట్టకపోవడం ద్వారా నువ్వే కదా నాకు భార్యగా ఇచ్చింది అని కొట్లాడాలా, అంతే కదా. కొట్లాడలేదు. భార్య చెప్పిన మాటల్లా విన్నాడు. అందుకోసమే పిలవడం కూడా యజమానుడా అని పిలిచినట్లుగా వాక్య భాగంలో మనం చదువుకోవచ్చు. ఇంతకు కొట్లాడేటువంటి స్త్రీలు లేరంటవా భార్యతో? ఆదికాండం 30వ అధ్యాయం. ఆదికాండం 30వ అధ్యాయం మొదటి వచనం. రాహేలు ఆ, ఉమ్, ఉమ్, యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా దేవునికి రాహేలు తాను యాకోబుకు పిల్లలు కనకపోవట చూసి అని ఉంది. ఎన్నో భార్య యాకోబుకేమా? మొదటి భార్యనా రెండో భార్యనా? రెండో భార్య. మొదటి భార్య వాళ్ళ అక్కే కదా, తోడబుట్టిన అక్కే. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే తన అక్కయందు అసూయపడి మొదటి ప్రాధాన్యత రెండో భార్యకు ఉంటుందా, మొదటి భార్యకు ఉంటుందా? ఇప్పుడు మొదటి భార్య అసూయపడాల. నన్ను మా నాయన నన్ను చేసిన తర్వాత నువ్వు చేసుకున్నావు, ప్రాధాన్యత నాకుండాలా అన్న స్త్రీ కాదు లేయా. కానీ అక్క పైన అసూయపడి ఎవరితో కొట్లాడిందంట? భర్తతో కొట్లాడింది. భర్తే కదా. ఏమని కొట్లాడింది? నాకు గర్భఫలం ఇస్తావా లేకపోతే నేను, అంతే కదా అన్నది, నేను సత్సానన్నది. మామూలుగా అయితే యాకోబుకు భార్య ఉంది, ఆల్రెడీ పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలు ఉన్నారా లేరా? ఉన్నారు. యాకోబుకు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మామూలుగా కోపపడేటోడైతే ఏం సావు, నాకు మొదటి భార్య ఉంది కదా అనాలే. యాకోబు అన్నవాడు కాదు. ఎందుకోసమో తెలుసా? ఈమెను గాఢంగా ప్రేమించి చేసుకున్నటువంటి వాడు. ఎన్ని సంవత్సరాలు ఈమె కోసం కొలువు చేసిండో తెలుసా? వెరీ గుడ్. 7 సంవత్సరాలను ఈమె కోసం కొలువు చేసినటువంటి వాడు ప్రేమామయుడని చెప్పొచ్చు. యాకోబు మొట్టమొదట గొర్రెల దగ్గరికి వెళ్ళి ఎవరిని ముద్దు పెట్టుకున్నాడో తెలుసా? నువ్వు నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా మన మేనమామ కూతురు ఎవరన్నా ఉండి నువ్వు మా మేనమామ కూతురు అని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటే అమ్మాయిలు ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? చెల్లని పెరుగుతారు, అంతే కదా. కానీ యాకోబుని ఏమనలేమా? తర్వాత విషయం చెప్పినాడు, ఎత్తుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఆమె కోసం 7 ఏళ్ళు కొలువు చేసినాడు. పిల్లలు లేకపోవడానికి కారణం ఏంటంటే అక్క పైన అసూయ. భర్తతో కొట్లాడిన స్త్రీ. అప్పటికి లేయాకు ఇంతకు తర్వాత రాహేలును జ్ఞాపకం చేసుకున్నాడా లేదా దేవుడు? చూడండి. చేసుకున్నాడు. అప్పటికి లేయాకి ఎంతమంది సంతానం? 6 మంది. 6 మందేనా? 6 మంది అబ్బాయిలు, ఒక్క కుమార్తె. ఆ కుమార్తె పేరు దీనా. ఆ తర్వాత చూడండి వాక్యములు 30వ అధ్యాయం 21వ వచనం. ఆ తర్వాత ఆమె కుమార్తెను కని ఆమెకు దీనా అని పేరు పెట్టెను. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము. అప్పటికి లేయాకు టోటల్ సంతానం 7 మంది. ఇంకో మాట బాగా గమనిస్తే ఆ ఇంటిలో లేయా ఉన్నది కానీ భర్త ప్రేమ లేదు, తోడబుట్టిన చెల్లెలి ప్రేమ కూడా లేదు. చదువుకున్న వాక్య భాగంలో అక్క పైన అసూయపడినటువంటి స్త్రీ ప్రేమతో మాట్లాడుతుందా, ద్వేషంతో మాట్లాడుతుందా? ఒకవేళ మాట్లాడినా ఆ ఏటుపోటు మాటలే. అసూయపన్నది. లేయా ఎక్కడ కూడా తన భర్తను ద్వేషించుకున్నట్లుగా లేదు, చెల్లెలి పైన అసూయపడినట్లుగా లేదు. అందుకోసమే లేయాను గురించి ఏమంటారంటే ఒక మాట చూడండి, 30వ అధ్యాయం 13వ వచనం. లేయా
నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి ఆశేరు ఏమంటారంట? లేయాను చూసి జనాలు చూసిన, లేయా నువ్వెంత భాగ్యవంతురాలువు, నువ్వెంత ధన్యురాలువు. కారణం ఏమిటి అంటే 6 మంది అబ్బాయిలు. ఇప్పుడు 6 మందిని కానీ తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా? 6 మందిని కంటే 6 దారాలు పంపించాల. నువ్వు భాగ్యవంతురాలు. ఒక మాట లేయా జీవితంలో మనం వింటే, లాస్ట్ అబ్బాయిని కన్న తర్వాత ఏమనుకున్నదంటే చూడండి ఒక మాట, 30వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు లేయా, దేవుడు మంచి బహుమతి నాకు దయచేసిను, నా పెనిమిటికి 6 కుమారులను కని ఉన్నాను గనక అతడు నాతో కాపురము చేయననుకొని అతనికి 6 మందిని కన్న తర్వాత ఏమనుకుంటుందంట? నా భర్త నాతో అంటే ఇన్నాళ్ళు చేసింది ఏంది? కాపురం చేసిన వాడు కాదు, భార్యాభర్తల యొక్క ధర్మం మాత్రమే జరిగింది. ఆమె అనుకుంటుంది, నా భర్త నన్ను హత్తుకొని జీవిస్తాడు, నన్ను ప్రేమిస్తాడు, దగ్గరే తీసుకుని ఎన్నో కలలు కన్నట్లుగా 29వ అధ్యాయంలో చదువుకోవచ్చు, 30వ అధ్యాయంలో చదువుకోవచ్చు. కానీ లేయా ద్వేషింపబడుట యెహోవా చూసి, ఒకే కుటుంబంలో ఉంది కానీ, భర్తతో ఉంది, చెల్లెలితో ఉంది కానీ, లేయా ద్వేషింపబడుట యెహోవా చూసి ఆమె మొరను విని అని ఉంది వాక్యంలో. ప్రార్థన చేసినటువంటి స్త్రీ కనుక ప్రస్తుత దినాలలో మనకు అవసరమైంది ప్రార్థన అనే విషయాన్ని మనం గుర్తుంచుకుందాం. ప్రార్థన బ్రతికిస్తుంది. ప్రార్థన చెడు ఆలోచనలను విఫలం చేస్తుందా, సఫలం చేస్తుందా? విఫలం చేస్తుంది. ఇప్పుడు చదువుకున్నాం కదా, దావీదు యొక్క ప్రార్థన విని అహీతోపెలు ఏమైనాడు? అతని ఆలోచన దేవుడు చెడగొట్టడం ద్వారా, అతని ఆలోచన జరగకపోవడం ద్వారా ఇంటికి వెళ్ళి ఉరిపెట్టుకొని చచ్చిపోయాను. ఒకవేళ తన ఇంటిని చక్కబెట్టుకున్నాడు, ఎందుకమ్మా నీ భర్త చచ్చిపోయినదంటే, ఏమోనయ్యా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఒకవేళ చెప్పి చచ్చిపోతే పర్వాలేదు, చెప్పకుండా చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయినాడో తెలియదు. ప్రార్థన బ్రతికిస్తుంది. ప్రార్థన చెడు ఆలోచనలను పోగొడుతుంది. ఒక మాట చూసి ముగించుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం ప్రార్థనంగా ఏం చేస్తుంది? రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేస్తే రక్షింపబడతాము అని వాక్యము తెలియజేస్తుంది. రక్షింపబడాలి అంటే దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనము దేవుని వాక్యం వినాలా, ప్రార్థన చేయాలా. ఇంకా రక్షణ భాగ్యం లేకపోతే ఏం చేయాలా? ప్రార్థన మనను రక్షిస్తుంది. ప్రభువా, నేను పాపిని, పాపములో పుట్టినాను. పాపములోనే పుట్టినట్ట మనందరము పాపములో పుట్టినాను. 51వ కీర్తన భక్తుడు అడిగినాడు, ఏమడిగినాడు చూడండి. నేను పాపములో పుట్టినాను, పాపములోనే పెరిగినాను. వచ్చింది కూడా పాప బుద్ధులేనా? 51:5 వచనం. కీర్తనలు 51:5 వచనం. నేను పాపములో పుట్టినవాడను. చాలే. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది. కనుక పాపములో పుట్టిన ప్రతి ఒక్కరికి ఏం బుద్ధులు వచ్చాయి? పాప బుద్ధులే వచ్చాయి. పాప బుద్ధులు కలిగి జీవిస్తున్నటువంటి మనము రక్షింపబడాలి అంటే ప్రభు దగ్గర అడగాల. ఈ భక్తుడు అడిగినాడు, అయ్యా నీ రక్షణ ఆనందాన్ని నాకు పుట్టించోనడా, మరలా పుట్టించోనడా? చూడండి, నీ రక్షణ ఆనందాన్ని 12వ వచనం, నీ రక్షణ ఆనందాన్ని నాకు మరలా పుట్టించమంటే ఉన్నది పోయింది కనుక మరలా నీ రక్షణ ఆనంది నాకు మరలా ముందు పోవడానికి కారణం ఏంది? ప్రార్థన చేయవలసినటువంటి దావీదు ప్రార్థన చేయకుండా పాపం చేసినాడు. యుద్ధానికి సైన్యాన్ని పంపించి ఇంట్లో ఉన్నటువంటి వాడు ఏం చేయాలా? దావీదు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినవాడు కాదు, పాపం చేసినాడు.
మన పిల్లల్ని అడిగిన ప్రయాణానికి బస్సు ఎక్కిచ్చో ట్రైన్ ఎక్కిచ్చో వస్తాం. తల్లిదండ్రులుగా విశ్వాసులుగా మనం ఏం చేస్తాం? మన పిల్లల కోసం ఏం చేస్తాం? మనం మోకరించి ప్రార్థన చేస్తాం. అయా ప్రయాణంలో ఉన్నాడు నా కుమార్తె నా కుమారుడు క్షేమంగా చేర్చు ప్రభువా అని విశ్వాసిగా తల్లిగా తండ్రిగా తప్పనిసరిగా ప్రార్థన చేస్తాం. సైన్యాన్ని యుద్ధానికి పంపించి ఇంట్లో ఉండి ప్రార్థన చేయవలసినటువంటి దావీదు ప్రార్థన చేయకుండా పాపం చేసినాడు. తెలుసుకున్నాడు 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 తెలుసుకోవడానికి కూడా కారణం ఏంటంటే దేవుడు ఒక ప్రవక్తను పంపించినాడు. ఆ ప్రవక్త పేరు నాతాను. ఒక కథ చెప్పినాడు. కథంతా విన్నాడు. కథంతా విన్న తర్వాత దావీదు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, అతడు కనికరం లేకుండా చేసినాడు గనక ఒక గొర్రెకు బదులుగా 4 గొర్రెలు ఇయ్యాలన్నాడు. ఆ నాతాను విని 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 ఈ మనుష్యుడు ఎవరో కాదయ్యా, ఈ కథంతా చెప్పింది ఎవరి కోసమో కాదయ్యా, నువ్వే నువ్వే ముఖము ఎంత చిన్నబుచ్చుకొని ఉంటాడో ఒకసారి మనం అర్థం చేసుకుందాం. ప్రార్థించినాడు, ప్రార్థన చేసినాడు, తప్పును ఒప్పుకున్నాడు. నీ రక్షణానందిని మరల నాకు కలగచి. గత సంవత్సరంలో దేవుని మందిరానికి ఎన్నిసార్లు హాజరు కాలేకపోయినాము, ఎన్నిసార్లు ఆడరాని మాటలు ఆడినాము, ఎన్నిసార్లు తిరగని చోట తిరిగినాము, ఎన్నిసార్లు దేవునికి దూరమైనాము, ఎన్నిసార్లు ప్రార్థనకు సరిగా వచ్చి ప్రార్థన చేయలేకపోయినాము. అదంతా కూడా దేవుడు క్షమించలాగున ప్రభువుని అడుగుదాం. ప్రార్థన చేయవాడు రక్షింపబడతాడు. ప్రార్థన చేద్దాం. ఈ దినము ప్రార్థన దినము గనక ప్రార్థన బ్రతికిస్తుంది. ప్రార్థన చెడు ఆలోచనలు చెడగొడుతుంది. ప్రార్థన రక్షిస్తుంది. కనుక విశ్వాసిగా విశ్వాసరాలిగా ఈ పగటి వేళ సమయంలో మనకు దేవుడిచ్చినటువంటి సమయం అంతటిలో మోకరించి ఆ దేవుణ్ణి ప్రార్థన చేద్దాం. అటు కృప దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు మన హృదయమున్నట్లు సహాయము చేయనుగాక.